హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి, నిఫ్టీ బాగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత పైకి వెళ్ళి మన లెవెల్ని టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ చూడండి, కరెక్ట్గా ఇక్కడ సెకండ్ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్ అయినటువంటి చూడండి ఇక్కడ 24,203 లెవెల్, ఈ లెవెల్ నియర్ బై అంటే ఇక్కడ పివట్ పాయింట్ ఉంది కాబట్టి కరెక్ట్గా అక్కడ టచ్ అయింది. లేదంటే కరెక్ట్గా మన లెవెల్ టచ్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి మంచి రివర్స్ అయితే వచ్చింది. అక్కడి నుంచి పైకి వెళ్ళింది, వీవ్యాప్ పైన క్లోజ్ అయింది, మన లెవెల్ పైన క్లోజ్ అయింది, జస్ట్ రీటెస్ట్ చేసింది, వెళ్ళిపోయింది. చూడండి రీటెస్ట్ వీవ్యాప్ని టచ్ చేసి గమనించండి. మీకు నేను ప్రతిరోజు చెప్తుంటాను, మన లెవెల్స్ చూడండి, వీవ్యాప్ చూడండి అండ్ పివట్ పాయింట్ చూడండి, ఏది పని చేసినా కూడా ఈ మూడిట్లో మనకి ఏదో ఒకటి ప్రతిరోజు పని చేస్తుంటుంది. మనకి ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయితే మన మూడు అంటే వీవ్యాప్, పివట్ పాయింట్, మన లెవెల్స్, ఈ మూడిట్లో ఏదైనా కానీ మనకు ఖచ్చితంగా ప్రతిరోజు పాయింట్స్ ఇస్తుందండి. దయచేసి గమనించండి. చూడండి ఇక్కడ చూడండి రీటెస్ట్ చేసింది, ఆ తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ మన లెవెల్ని రీటెస్ట్ చేసింది, ఆ తర్వాత పైకి వెళ్ళింది. చూడండి ఇక్కడ చూడండి మన లెవెల్ చూడండి పర్ఫెక్ట్గా సపోర్ట్ తీసుకొని మళ్ళా పైకి వెళ్ళింది. ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 24,333 లెవెల్ చూడండి, అక్కడ కాసేపు రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చి మళ్ళీ చూడండి మళ్ళీ మంచి మూవ్ అయితే ఆ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ మంచి మూవ్ ఇచ్చింది. చూడండి ఎక్కడి వరకు 24,428 వరకు వెళ్ళింది. చూడండి మన లెవెల్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో ఆలోచించండి. మరి నిఫ్టీలో రేపటికి మన లెవెల్ వచ్చేసి 24,409 అండి. ఈ లెవెల్ని మార్చుకుందాం. 24,409 అండి, 24,409 అండి. మరి చూడండి నేను మీకు నిన్న చెప్పాను, ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్స్ పైన, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చి ఏదైనా మన లెవెల్స్ కానీ వీవ్యాప్, పివట్ పాయింట్ కానీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ చేద్దాం. లేదా పైనుంచి మన లెవెల్స్ని దాటి కిందకి వస్తుంటే సెల్లింగ్ వైపు వెళ్దామని మీకు చెప్పానండి. అంతకుముందు రోజు కూడా మీకేం చెప్పానంటే ఈ లెవెల్స్ కింద ఈ ట్రేడింగ్ గురించి చెప్పాను. ఈ లెవెల్స్ కింద కానీ క్లోజ్ అయితే సెల్లింగ్ చేద్దామని చెప్పాను. ఇక్కడ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని చూడంండి కొంత మూవ్ అయితే ఇచ్చింది. ఆ విధంగా మన లెవెల్స్, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ చాలా బాగా పనిచేస్తుందండి. రేపైనా కూడా గ్యాప్ అప్ కనుక అయితే చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఇలా డౌన్కి వచ్చి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఇట్లా పైకి వెళ్తేప్పుడు బయింగ్ చేస్తాము. లేదంటే ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయిందనుకోండి, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందనుకోండి, ఇక్కడ బయింగ్ చేయొచ్చు. లేదంటే ఈ లెవెల్ని దాటి కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇలా రీటెస్ట్ చేసి ఇలా డౌన్కి వచ్చేటప్పుడు అయితే మనం సెల్లింగ్ వైపు అయితే చూడొచ్చు. ఈ లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత దాటి వచ్చేటప్పుడు ఈ లెవెల్స్, ఆ విధంగా అట్లా మళ్ళీ మధ్యలో పివట్ పాయింట్ కానీ వీవ్యాప్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. మనం చూసుకుంటూ ట్రేడ్ చేయాలండి. అయితే మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా, ఇంకొక విషయం అండి, ఇక్కడ అంటే ఫ్యూచర్ లెవెల్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకైతే నిఫ్టీలో ఫ్యూచర్ లెవెల్ వచ్చేసి 24,402 అండి, 24,402 అండి ఫ్యూచర్ లెవెల్. దయచేసి డ్రా చేసుకోండి.
దాంట్లో 24,402 అండి ఈ లెవెల్ అయితే డ్రా చేసుకోండి మీరు. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దామండి మనం. చూడండి బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మన లెవెల్స్ ఈ ఏరియాలో అయితే లేవు. మన లెవెల్స్ మధ్యలో గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్ పివట్ పాయింట్ వీవ్యాప్. ఈ వీవ్యాప్ని అయితే దాటిందండి. దాటిన వెంటనే చూడండి ఇక్కడ రీటెస్ట్ మీద ఇక్కడ ఇలా టచ్ చేసి మనం బయింగ్ చేస్తాం. లేదంటే మీరు ఇక్కడ తొందరపడి ఎవరైనా ఈ క్యాండిల్లో బయింగ్ చేసిన ఒక చిన్న స్టాప్ లాస్ ఇచ్చినా కూడా ఆ రిటర్న్లో వచ్చేటప్పుడు వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ అయితే దాటేసింది. ఇక్కడ దాటేటప్పుడు కనుక మనం సెల్లింగ్ తీసుకున్నామంటే ఇక్కడ వరకు మంచి పాయింట్స్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నిఫ్టీ రిటర్న్ అయింది కాబట్టి సేమ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా రిటర్న్ అయితే పైకి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్స్ అయితే టచ్ కాలేదు. జస్ట్ ఇక్కడ పివట్ పాయింట్ వీవ్యాప్ ఇక్కడ దీని వరకు మాత్రమే. అది అర్థమైన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ కన్సాలిడేషన్లోనే బ్యాంక్ నిఫ్టీ రోజంతా ఉండిందండి. నిఫ్టీలో మనకి బాగా లెవెల్స్ పనిచేసాయి వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 50,928 50,895. అది నేను ఫ్యూచర్ చెప్పాను. 50,895 అండి. ఓకే అండి. ఫ్యూచర్లో అయితే 50,928 అండి. 50,928 ఫ్యూచర్లో అండి చార్టు. దాన్ని డ్రా చేసుకోండి. చూడండి రేపు మాత్రం ఈ లెవెల్ పైన ఓపెన్ అయితే చూడండి ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ఈ లెవెల్ని టచ్ చేసి బయింగ్ వైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం బయింగ్ అయితే చేయొచ్చండి. ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి. చూడండి ఈ లెవెల్ టచ్ అయ్యి కనుక ఇక్కడ ఈ లెవెల్ టచ్ అయ్యి ఎం ప్యాటర్న్ అలా ఏదైనా క్రియేట్ చేసి దాటి వచ్చేటప్పుడు మనం సెల్లింగ్ వైపు అంటే ఇక్కడ బయింగ్ ప్యాటర్న్ రావాలండి. పుట్ సైడ్కి మనకు ఒక ఎం ప్యాటర్న్ కానీ ఏదో ఒకటి ఈ లెవెల్ని టచ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ పడి లేదా మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడి ఆ గ్రీన్ క్యాండిల్ దాటి వచ్చేటప్పుడు పుట్ సైడ్ తీసుకోవచ్చండి. అలా చేయాలి బయింగ్ ఎప్పుడైనా కూడా. ఎట్లా అంటే అట్లా బయింగ్ అయితే చేయకూడదు. చెప్పే విధానాన్ని గమనించండి, ఆ విధంగా చేయాలి. అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు. ట్రావెలింగ్ అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు చేయొచ్చు. లేదు ఫ్లాట్గా ఇక్కడ ఓపెన్ అయిందంటే ఈ లెవెల్ టచ్ చేసి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఇక్కడ చూడండి ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి ఆ రెడ్ క్యాండిల్ దాటి పైకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా బయింగ్ వైపు అయితే మనం వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ డౌన్కి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదన్నా పివట్ పాయింట్ వీవ్యాప్ అన్నిటిని దాటి వచ్చేటప్పుడు అట్లా పుట్ సైడ్ అయితే ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు 50,467 వరకు అయితే వెయిట్ చేయొచ్చండి. ఆ విధంగా మీరు చూసి ట్రేడ్ చేసుకోండి. దయచేసి ఈ లెవెల్స్ని కానీ పివట్ పాయింట్ వీవ్యాప్ వీటన్నిటిని చూసి ట్రేడ్ తీసుకోండి. ఎవరైనా కొత్త వారు నిన్న వీడియో కానీ మొన్న వీడియో కానీ చూస్తేనండి అంటే వాళ్ళకి ఈ లెవెల్స్ అంటే కిందున్న లెవెల్స్ చూడండి ఈ లెవెల్స్ అన్నీ అంటే కింద ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్ ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. డైలీ వీడియో చూస్తూ ఉంటే మీకు ఇట్లా లెవెల్స్ అన్నీ డ్రా చేసుకోండి. ప్రతిరోజు డ్రా చేసుకుంటే ప్రతిరోజు మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. లేదంటే మీరు ముందున్న వీడియో చూసి లెవెల్స్ని కూడా డ్రా చేసుకోవచ్చండి. రాజా ట్రేడింగ్ 775 మీరు సెర్చ్ చేస్తే వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో కూడా మీరు ఆ విధంగా మీరు లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. ఇలా కింద లెవెల్స్ కానీ అవి లేదంటే పై లెవెల్స్ ఇవన్నీ చూడండి ఇట్లా పై లెవెల్స్ ఈ విధంగా ఇట్లా అన్నీ డ్రా చేసుకోవచ్చు అండి. మరి కొత్త వారి వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వారందరికీ దయచేసి ఛానల్ని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.